Hello, welcome to the video Understanding Core Computing Concepts. In the field of computer science, certain fundamental concepts play a major role in how software interacts with hardware and how programs operate within an operating system. In this video, we will discuss four essential topics: user mode and kernel mode, system calls, compiler and interpreter, Java virtual machine. User mode and kernel mode. ప్రతి సిస్టమ్ అన్నది క్రిటికల్ ఆపరేషన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే నార్మల్ అప్లికేషన్స్ అన్నవి సిస్టమ్స్ని క్రాష్ చేయకుండా ఉండేలాగా ప్రివెంట్ చేయాలి. అలాగే ఓన్లీ ట్రస్టెడ్ కోడ్ మాత్రమే హార్డ్వేర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడానికి కంప్యూటర్ అన్నది 2 మోడ్స్లో రన్ అవుతుంది: యూజర్ మోడ్, కర్నల్ మోడ్. యూజర్ మోడ్ని నార్మల్ అప్లికేషన్స్ని రన్ చేయడానికి యూజ్ చేస్తుంది. కర్నల్ మోడ్ని సిస్టమ్ లెవెల్ టాస్క్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తుంది. క్లియర్గా చెప్పాలంటే, సపోజ్ మీరు ఒక పెద్ద కంపెనీకి వెళ్ళారు. మీరు ఆ కంపెనీలో కొన్ని ప్లేసెస్ని మాత్రమే విజిట్ చేయగలరు. లైక్ కొన్ని ప్లేసెస్కే యాక్సెస్ ఉంటుంది, లైక్ రిసెప్షన్, మీటింగ్ రూమ్స్. ఇలాగా మొత్తం కంపెనీ మొత్తం యాక్సెస్ లేకుండా ఓన్లీ కొంత పార్ట్ ఆఫ్ ద కంపెనీ మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. సిమిలర్గా కంప్యూటర్లో కూడా యూజర్ మోడ్ అన్నది రెగ్యులర్ యూజర్ మోడ్ కూడా లిమిటెడ్ పర్మిషన్స్ అండ్ లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది. రెగ్యులర్ అప్లికేషన్స్ లైక్ వెబ్ బ్రౌజర్ కానీ, గేమ్స్ కానీ, ఇవన్నీ లిమిటెడ్ పర్మిషన్స్తో యూజర్ మోడ్లో రన్ అవుతాయి. సేమ్ ఒక కంపెనీ ఉంది, బట్ ఆ కంపెనీకి మీరు CEO. మీకు ఆ కంపెనీ యొక్క బిల్డింగ్ మొత్తం యాక్సెస్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళొచ్చు, ఏ కాన్ఫిడెన్షియల్ ప్లేస్కైనా వెళ్ళొచ్చు, ఎటువంటి కాన్ఫిడెన్షియల్ ఫైల్స్నైనా చూడొచ్చు. సిమిలర్గా కంప్యూటర్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్కి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది, లైక్ హార్డ్వేర్ మీద కానీ, మెమరీ మీద కానీ, CPU మీద కానీ. ఇన్ కంపారిజన్, యూజర్ మోడ్ అన్నది లిమిటెడ్ యాక్సెస్తో రన్ అవుతుంది. కర్నల్ మోడ్ అన్న దానికి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. యూజర్ మోడ్ సిస్టమ్ క్రాషెస్ని ప్రివెంట్ చేస్తుంది. కర్నల్ మోడ్ అన్నది OS ఫంక్షన్స్ అలాగే డివైస్ డ్రైవర్స్ని రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూజర్ మోడ్ సిస్టమ్ కాల్స్ని యూజ్ చేసుకొని రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటుంది. కర్నల్ మోడ్ అన్నది యూజర్ అప్లికేషన్స్ నుంచి సిస్టమ్ కాల్స్ని హ్యాండిల్ చేస్తుంది. అసలు ఈ యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి, కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి స్విచ్చింగ్ అన్నది ఎలా జరుగుతుంది? ఈ స్విచ్చింగ్ కోసం అన్నది ఒక స్పెషల్ ఫ్లాగ్ బిట్ని ప్రాసెసర్ అన్నది మెయింటైన్ చేస్తుంది. అదే మోడ్ బిట్. యూజర్ మోడ్కి మోడ్ బిట్ 1. యూజర్ మోడ్లో ఓన్లీ సేఫ్ ఆపరేషన్స్ మాత్రమే వర్క్ అవుతాయి. కర్నల్ మోడ్కి మోడ్ బిట్ 0. మొత్తం అన్ని సిస్టమ్ రిసోర్సెస్కి యాక్సెస్ అన్నది కర్నల్ మోడ్లో ఉంటుంది. సపోజ్ మీకు ఒక వెబ్ బ్రౌజర్ అన్నది ఓపెన్ చేశారు. ఆ వెబ్ బ్రౌజర్ యూజర్ మోడ్లోనే ఓపెన్ చేస్తారు. సో మీరు అక్కడ ఒక వెబ్సైట్ URLని టైప్ చేశారు. వెంటనే బ్రౌజర్ అన్నదానికి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ రిక్వెస్టే సిస్టమ్ కాల్. అంటే OSకి నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అని బ్రౌజర్ అన్నది సిస్టమ్ కాల్ ద్వారా చెప్తుంది. ఎప్పుడైతే ఈ సిస్టమ్ కాల్ వచ్చిందో మోడ్ బిట్ని 0 చేసి యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ స్విచ్ అయ్యాక OS అన్నది నెట్వర్క్ అడాప్టర్తో కమ్యూనికేట్ చేసి బ్రౌజర్కి ఏ డేటా కావాలో అదంతా ఫెచ్ చేసి బ్రౌజర్కి డేటాని రిటర్న్ పంపిస్తుంది.
ఈ రిటర్న్ పంపించాక మళ్ళా మోడ్ బిట్ని 1 చేసి కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్లోకి స్విచ్ అవుతుంది. ఈ విధంగా యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి, కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి స్విచ్చింగ్ అన్నది జరుగుతుంది. నెక్స్ట్, సిస్టమ్ కాల్స్. ఏ సిస్టమ్ కాల్ ఈజ్ ఎ వే ఫర్ ప్రోగ్రామ్స్ టు రిక్వెస్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇందాకలా చూసినట్టే యూజర్ మోడ్లో ఉన్న అప్లికేషన్స్ అన్నవి వాటికి కావాల్సిన రీసోర్సెస్ని సిస్టమ్ కాల్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ని రిక్వెస్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అలాగే ఫుడ్ని ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా కిచెన్కి వెళ్ళి ఫుడ్ అన్నది నాకు కావాలి అని ఆర్డర్ చేయలేరు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, వెయిటర్కి మీకు ఏ ఫుడ్ కావాలో చెప్పి వెయిటర్ని తీసుకొని రమ్మంటారు. ఈ వెయిటర్ కిచెన్కి వెళ్ళి యూజర్కి ఈ ఫుడ్ కావాలి, తయారు చేసి ఇవ్వండి అని చెప్తారు. చెప్పగానే కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేసి ఎప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందో ఈ వెయిటర్ చెప్పి ఫుడ్ అన్నది మీకు పంపిస్తారు. వెయిటర్ అన్నవాడు మీకు ఫుడ్ ఇస్తాడు. సిమిలర్గానే మీరు యూజర్ ప్రోగ్రామ్, మీకు ఫుడ్ అనే రీసోర్స్ కావాలి. ఆ ఫుడ్ అనే రీసోర్స్ మీకు కిచెన్ అనే ఓఎస్ అన్నది ఇవ్వగలుగుతుంది. ఇలా మీరు డైరెక్ట్గా వెళ్ళి కిచెన్ అనే ఓఎస్కి చెప్పలేరు కాబట్టి వెయిటర్ అనే సిస్టమ్ కాల్ ద్వారా మీరు మీకు కావాల్సిన ఫుడ్ అనే రీసోర్స్ని రిక్వెస్ట్ చేస్తారు. సిస్టమ్ కాల్స్ అన్నవి ప్రోగ్రామ్కి ఓఎస్కి మధ్యన ఒక మెసెంజర్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. మీకు కావాల్సిన రిసోర్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఉన్నాయి. లైక్ ఫైల్ సిస్టమ్ కాల్స్, ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్, మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్స్, డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్. యూజర్కి కావాల్సిన రిసోర్స్ బేస్ చేసుకొని యూజర్ డిఫరెంట్ సిస్టమ్ కాల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అన్నవి బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికే యూజ్ చేస్తారు, కానీ రెండు డిఫరెంట్గా వర్క్ అవుతాయి. కంపైలర్ అనేది మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేసి అప్పుడు రన్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ అన్నది లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి అప్పుడు రన్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక డబ్బింగ్ మూవీని చూడాలనుకుంటున్నారు. ఈ డబ్బింగ్ మూవీ అన్నది ఫస్ట్ ఏదో లాంగ్వేజ్లో ఉన్నది డబ్బింగ్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మొత్తం కన్వర్ట్ చేసి మీకు ఇస్తారు. అది మీరు చూస్తారు. సో దీని ద్వారా ఎటువంటి డిలే ఉండదు, కంప్లీట్గా మీకు ఒక ఫ్లోలో ఆ మూవీ చూస్తారు. సిమిలర్గా కంపైలర్ కూడా ఒకేసారి మొత్తం ప్రోగ్రామ్ని రన్ చేసి మీకు ఇస్తుంది. అక్కడ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డబ్ అంటే మొత్తం ట్రాన్స్లేట్ చేసి కావాల్సిన మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, మీరు ఒక మూవీ చూసినారు, బట్ ఇది ప్రీవియస్లీ డబ్డ్ కాదు. దాన్ని చూడడానికి మీరు సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని చూస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతి డైలాగ్ అప్పటికప్పుడే మీకు కావాల్సిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయ్యి మీకు కిందన సబ్ టైటిల్స్ కింద వస్తాయి. మీకు అప్పటికప్పుడే ఆ మూవీని వెంటనే చూసేయచ్చు. సిమిలర్గానే ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి మీకు అప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది ఏమైనా ఎర్రర్స్ ఉంటే. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా కంపైలర్ అన్నది ఆల్ ఎట్ వన్స్ చెకింగ్ ద్వారా పర్ఫామ్ అవుతుంది.
అలాగే ఇంటర్ప్రెటర్ అన్నది 1 by 1 లైన్ని చెక్ చేసుకుంటుంది. సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, టీచర్ మీ పేపర్స్ని కలెక్ట్ చేసుకున్నారు, కలెక్ట్ చేసుకొని మొత్తం కరెక్షన్స్ చేసేసి ఒకేసారి రిజల్ట్స్ని అనౌన్స్ చేసి ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే అప్పుడు చెప్తారు. సిమిలర్లీ కంపైలర్ కూడా మొత్తం ట్రాన్స్లేట్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే లాస్ట్లో డిస్ప్లే చేస్తుంది. ఈసారి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు టీచర్ మీ ముందే కూర్చొని పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి కానీ ఆ లైన్కి కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పటికప్పుడు స్టూడెంట్కి చెప్తాడు. సిమిలర్గా ఇంటర్ప్రెటర్ అన్నది లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎర్రర్ వచ్చినా వెంటనే అక్కడతో ఎగ్జిక్యూషన్ ఆపేసి యూజర్కి ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుంది. సి అన్నది కంపైలర్ యూజ్ చేస్తుంది, పైథాన్ అన్నది ఇంటర్ప్రెటర్ యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక సి ప్రోగ్రామ్ ఉంది. నేను ఇక్కడ ఒక సెమీకోలన్ని మిస్ చేశాను, అలాగే ఎక్స్ని ప్రీవియస్గా డిక్లేర్ చేయలేదు. ఈ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు కంపైలర్ మొత్తం ఉన్న అన్ని మిస్టేక్స్ని డిస్ప్లే చేస్తుంది. లైక్ ఇందులో సెమీకోలన్ పెట్టలేదు, అలాగే ఎక్స్ అన్నది డిక్లేర్ చేయలేదు, ఇలాగా 2 ఎర్రర్స్ని ఒకేసారి ఇస్తుంది. బట్ ఇంటర్ప్రెటర్ అలా కాదు. ఇక్కడ ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాశాను నేను, ఇందులో రైట్ పారాంథసిస్ని మిస్ చేశాను, అలాగే ఎక్స్ ఏదో ప్రింట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్స్ని ఎక్కడా డిక్లేర్ చేయలేదు. ఈ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు ఇంటర్ప్రెటర్ ఫస్ట్ నాకు మ్యాచింగ్ పారాంథసిస్ లేదు అని చెప్తుంది, బట్ ఎక్స్ కోసం ఎటువంటి ఎర్రర్ని చూపించలేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ రైట్ పారాంథసిస్ పెట్టి మళ్ళా రన్ చేశానో నెక్స్ట్ నేను ఎక్స్ని డిఫైన్ చేయలేదు అని చూపిస్తుంది. సో ఇక్కడ ఒక లైన్లోని ఏదైనా ఎర్రర్ ట్రిగ్గర్ అవ్వగానే అక్కడికక్కడ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి ఎర్రర్ అన్నది డిస్ప్లే చేస్తుంది యూజర్కి. ఈ విధంగా కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ JVM, జావా వర్చువల్ మెషిన్. ఇదేంటంటే జనరల్గా మనకి జావా కోడ్ అన్నది మెషిన్ కోడ్లో కన్వర్ట్ అవ్వడానికి ముందు జావా కోడ్ని మనం కంపైలర్కి ఇస్తాం. ఈ కంపైలర్ అన్నది ఇంటర్మీడియట్ బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ని జావా వర్చువల్ మెషిన్లో రన్ చేస్తే మనకి కావాల్సిన మెషిన్ లెవెల్ కోడ్లోకి కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ జనరేట్ అయిన ఇంటర్మీడియట్ బైట్ కోడ్ని మనం ఏ మెషిన్లోని JVMకి ఇచ్చినా ఆ JVM ఆ మెషిన్కి తగిన మెషిన్ కోడ్ యొక్క ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. లైక్ విండోస్లో అయితే విండోస్కి తగిన మెషిన్ కోడ్లోకి, లైనెక్స్లో అయితే లైనెక్స్కి తగ్గట్టు కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. సో ఒక వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఓన్లీ మనం పర్టికులర్ డివైస్లోనే చూస్తామని ఏం లేదు కదా. ల్యాప్టాప్లో చూడొచ్చు, ట్యాబ్లో చూడొచ్చు, మొబైల్ ఫోన్లో చూడొచ్చు. అలాగని మీరు ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క వీడియో అన్నది షూట్ చేసి అప్లోడ్ చేయరు. ఒకటే వీడియో రికార్డ్ చేస్తారు, ఆ ఒకటే వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేశాక ఆ వీడియో అన్నది ఆ డివైస్ యొక్క ఆ డివైస్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఆ ప్లాట్ఫామ్ అన్నది డైరెక్ట్గా ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సిమిలర్గానే JVM కూడా జావా కోడ్ని రన్ చేశాక వచ్చే ఇంటర్మీడియట్ కోడ్ని ఏ డివైస్లోని JVMకి ఇచ్చినా ఆ డివైస్ యొక్క ఆ సిస్టమ్ యొక్క ఫార్మాట్లోకి ఆ బైట్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది.
ఇక్కడ కీ ఐడియా ఏంటంటే జావా రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అన్నది ఫాలో అవుతుంది. సో ఎక్కడే ఒకసారి రాసి జనరేట్ అయిన ఇంటర్మీడియట్ కోడ్ని ఏ ఏ మిషన్లోని జేవిఎంకి ఇచ్చినా సో రన్ అవుతుంది. దీని ద్వారా జావా అన్నది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే జేవిఎంనే యూజ్ చేసుకొని జావా అన్నది మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది. అలాగే హార్మ్ఫుల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండడానికి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ.